నమో వెంకటేశాయ. పాదాశ్రిత సర్వలోకా పాదానత శర్మతోకా గోవింద గోవింద. పాదో హి విశ్వరచనా విపులాశ్రయస్తే పాదాత్కిలాయముత లోక ఇయాన్ ప్రభూతః పాదాదితో మనుజవర్ణగణాః ప్రసూతాః పాదాంబుజంచ భజనీయమతస్తవాస్తే అని ఈ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణామృతరసాధ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరమైశ్చలంతి వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతి గాంకామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు చెప్పిన సృష్టి ప్రక్రియ తాలూకు సారాంశాన్ని విదురుడు గారు విన్నారు, అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నందుకు ఫలితంగా అన్నట్లుగా విదురుడి మనసులో సందేహం అనేది ఏర్పడింది. ఆ సందేహాన్ని మైత్రేయ మహర్షి గారికి తెలియచెప్పి దానికి సమాధానాన్ని రాబట్టాలి అని విదురుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటల్లో బ్రహ్మన్ కథం భగవతః చిన్మాత్రస్య ఆవికారిణః లీలయా చాపి యుజ్గేరన్ నిర్గుణస్య గుణాః క్రియాః అని ప్రారంభించాడు. అయ్యా, సృష్టి చెప్పారు, బాగానే ఉంది. కానీ సృష్టి చేసింది పరమాత్మ అని అంటున్నారు. ఆ పరమాత్మను గురించి చెప్పేటప్పుడు ఆయన కేవలం చిన్మాత్ర స్వరూపుడు, చైతన్యం మాత్రమే ఆయన యొక్క రూపం అని అంటున్నారు.
ఏ మార్పులు లేనివాడు పరమాత్మ అని ఒకవైపు చెప్తున్నారు. కానీ ఈ ప్రపంచమంతా ఆయన ద్వారానే ఏర్పడింది అని అంటున్నారు. ఏ మార్పులు లేనటువంటి పరమాత్మ ద్వారా మార్పు లేదా ప్రపంచం అనేటువంటి మార్పు ఏర్పడింది అనే విషయాన్ని ఎలా నమ్మగలము? ఏ గుణాలతోనూ సంబంధం లేని పరమాత్మ ద్వారా గుణాలతో సంబంధం ఉన్న ఈ ప్రపంచం ఏర్పడింది అనే విషయాన్ని ఎలా నమ్మగలము? ఎలా అర్థం చేసుకోగలము? ఇది అర్థం చేసుకోవటం సంక్లిష్టంగా ఉంది అని విదురుడు అన్నాడు. దానికి మహర్షి గారు ఒక మాట చెప్తారు, ఏమయ్యా, నువ్వు చదువుకున్నవాడివే కదా, నీ తండ్రి గారు బాదరాయణ మహర్షి గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకనే చెప్పారు కదా. బాదరాయణ మహర్షి గారు బ్రహ్మసూత్రాలలో పరమాత్మ ఈ ప్రపంచానికి సృష్టికర్త అనే విషయాన్ని ఎన్నెన్నో కోణాలలోంచి పరీక్షించి ప్రశ్నలు వేసి సమాధానం చెప్పి నిర్ణయించారు. ఆ నిర్ణయాలలో ఒక నిర్ణయం లోకవత్తు లీలా కైవల్యం అనేటువంటి నిర్ణయం. పరమాత్మకు ఇది ఒక లీల మాత్రమే, ఆటలాంటి లీల మాత్రమే ఇది. ఆటలలో పెద్దగా అడగవలసింది లేదా పెద్దగా అడిగి తేల్చుకోవలసింది ఏమీ ఉండవు. ఆటలలో ఉండేటువంటి నియమాలకు కానీ ఆ నియమాల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలకు కానీ వీటన్నిటికీ కూడా ఏమీ పెద్దగా విశేషాలేమీ ఉండవు. అలాగే పరమాత్మ తాలూకు ఈ సృష్టులకి ఈ సృష్టిలో ఉండేటువంటి నియమాలకు వీటన్నిటికీ పెద్దగా విశేషం చెప్పలేము. ఇది కేవలం లీలా మాత్రమే అని ఆయన చెప్పారు కదా. ఆయన అలా చెప్పేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఇలా అడుగుతున్నావేమిటి అని మైత్రేయ మహర్షి గారు అడగవచ్చు. కానీ లీలయాచాపి యుజ్గేరన్ అనేదే నా ప్రశ్న అని విదురుడు గారు చెప్తున్నారు. లీలా కైవల్యం అని అన్నారు, కానీ ఆ లీల అనేది మాత్రం ఎలా కుదురుతుంది? లీల అని చెప్పాలన్నా కూడా ఉపపత్తి ఉండాలి కదా. ఉపపత్తి అనేది ఈ పరమాత్మ స్వరూపానికి ప్రపంచం యొక్క సృష్టికి రెండిటికి కలిసి రావటం లేదు. పరమాత్మను ప్రపంచం కంటే వేరుగా ఉంచే మాట అయితే ఆయన రూపం భేషుగ్గా ఉంది, లేదా పరమాత్మను కూడా ప్రపంచంలోకి కలిపే మాట అయితే ఈ ప్రపంచ సృష్టి సరిగ్గా కుదురుతుంది. పరమాత్మను విడిగా ఉంచడం లేదు, ప్రపంచంలో కలుపుతున్నారు. కానీ పరమాత్మను నిష్క్రియుడు లేదా నిర్వికారుడు, చిన్మాత్ర స్వరూపుడు, నిర్గుణుడు ఇవన్నీ అంటున్నారు. ప్రపంచం మాత్రం దానికి విరుద్ధంగా ఉంది అని అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? ఈ లీల అనేది మాత్రం ఎలా కుదురుతుంది అనేదే నా ప్రశ్న అని విదురుడు గారు బ్రహ్మన్ కథం భగవతః చిన్మాత్రస్య ఆవికారిణః లీలయాచాపి యుజ్గేరన్ నిర్గుణస్య గుణాః క్రియాః అనే శ్లోకంలో అడుగుతున్నారు. ఇది కాక బాదరాయణ మహర్షి గారు లోకవత్తు లీలా కైవల్యం అని చెప్పటానికి ముందు సందేహంగా ఇంకొక అంశాన్ని పెట్టారు. న ప్రయోజనవత్వాత్ అని ముందు సూత్రం, లోకవత్తు లీలా కైవల్యం కంటే ముందు సూత్రం న ప్రయోజనవత్వాత్ అనేటువంటి సూత్రం. ఆ సూత్రంలో మహర్షి గారు ఒక ప్రశ్న వేశారు, ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు. పరమాత్మ ఇంత విపులమైనటువంటి సృష్టిని చేస్తున్నాడు కదా, ఆ సృష్టికి ప్రయోజనం అనేది ఏముండాలి? ప్రయోజనం అనేది లేకపోతే ఎవరు పని చేయటానికి వీలు లేదు అనేటువంటి రూల్ని పాటిస్తున్నాం కదా. మనకు కనుక లాభం లేకపోతే నాకేంటి అనే సంగతి కనుక తేలకపోతే ఏ పని చేయము అని మనం నిర్ణయించుకుని కూర్చున్నాం కదా. మరి ఇంత పెద్ద పని చేయాలి అంటే పరమాత్మకు ఏం ప్రయోజనం ఉండాలి? ఏమీ ప్రయోజనం లేనప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాడు? నా ప్రయోజనవత్వాత్ ప్రవృత్తినాం. చిన్న చిన్న ప్రవృత్తులకే, చిన్న చిన్న పనులకే ప్రయోజనాలను ఆశించేటువంటి ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మ ఏ ప్రయోజనాన్ని ఆశించకుండానే ఇంత పెద్ద సృష్టిని చేశాడు అని నమ్మేవారు ఎవరుంటారు?
ఈ నమ్మకం కుదరటం లేదు. ఒకవేళ గనక ఆయనకి ఏదైనా ప్రయోజనం ఉంది అని అనుకున్నామా అంటే ఆయన ఆనంద స్వరూపుడు అనేటువంటి అంశానికి నీళ్లు వదులుకోవలసి వస్తుంది. ఆయనే గనక అఖండానంద స్వరూపుడైతే ఆయనకు ఏ ప్రయోజనము అక్కర్లేదు అనే మాట సిద్ధమైతే ఏదో ఒక ప్రయోజనం కోసం సృష్టిని చేశాడు అనే మాట పొసగదు. కాబట్టి ప్రయోజనవత్వాత్ ఈ సృష్టికి ప్రయోజనం అనేది కనిపించటం లేదు కాబట్టే ఈ సృష్టి పరమాత్మ చేశాడు అనే మాటను మేము నమ్మము అనే మాట వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన లోకవత్తు లీలా కైవల్యం అనే సూత్రాన్ని తెర మీదకి తెచ్చారు. లోకంలో ఎలాగైతే బాలకులు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నప్పుడు ఆ ఆటలలో పెద్దగా ప్రయోజనం అనే దాన్ని మనం వెతకలేము, ఆ నియమాలలో ఉండేటువంటి స్వారస్యాలను కూడా మనం ఏమీ కనిపెట్టలేము. కొన్ని నియమాలను పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆటకు ప్రయోజనం లేనట్లుగానే, పిల్లలు ఆడుకునేటువంటి ఆటలకు ప్రయోజనం అనేది లేనట్లుగానే పరమాత్మ చేసేటువంటి ఈ లీలా సృష్టికి ప్రయోజనం లేదు. పరమాత్మ వైపు నుంచి చూసుకున్నప్పుడు ప్రయోజనం అనేది లేదు అని ఆయన చెప్పారు. మీరు అన్నారు కాబట్టి లీలా అనేటువంటి మాట వచ్చింది కాబట్టి దాన్ని గురించి కూడా ప్రస్తావన చేసుకోవాలి. ఆ సమాధానం కూడా సరిగ్గా తెలియటం లేదు. ఎందుకంటే ఒకవేళ ఆటలాంటిదే, పరమాత్మకు ఈ సృష్టి ఆటలాంటిదే అని అనుకునే మాట అయితే అసలు పరమాత్మ ఈ సృష్టి చేసేందుకు ప్రసక్తే లేదు, ఆ సందర్భమే రాదు. ఎందుకు అంటే క్రీడాయాముద్యమోర్భస్య కామశ్చిక్రీడిషాన్యతః స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదా అన్యతః అనే కారణాల వల్ల పరమాత్మ లీలా సృష్టి చేశాడు, కేవలం ఒక ఆటలాంటి ఈ సృష్టిని చేశాడు అనే మాట కుదరదు ఇన్ ద సెన్స్ కుదరకపోవచ్చేమో, సరిగ్గా అర్థం కావటం లేదు అని విదురుడు గారు అంటున్నారు. ఎందుకు? క్రీడాయాం ఉద్యమ అర్భస్య పిల్లవాడు క్రీడాయాం ఆటలాడుకోవటానికి బయలుదేరుతున్నాడు. ఆటలాడుకోవటానికి బయలుదేరేటప్పుడు అతను ఏ కారణాలతో ఆటలాడటం అనేది ప్రారంభించవచ్చు అని ఆలోచించుకుందాము. ఒకటి, స్వతః తనంతట తాను ఆటలను ప్రారంభించవచ్చు. లేదు, అన్యతః ఎవరైనా ఇంకొక పిల్లవాడు వచ్చి ఆడుకుందాము అని ప్రోత్సహిస్తే ఆటలాడడం అనే దానికి బయలుదేరచ్చు. లేకపోతే ఆ ఆటలకు వాడేటువంటి సాధనాలు, ఆ క్రీడా పరికరాలు ఇవేమైనా గనక కంటికి కనిపిస్తే లోపల నుంచి ఆ ఇన్క్లినేషన్ అనేది బయటికి రావచ్చు. అతను ఆడుకుందామని ప్రయత్నాన్ని ప్రారంభించవచ్చు. 3 రకాలుగా అతను ఆటలాడుకోవటానికి బయలుదేరచ్చు. ఆ 3 రకాల ఆటలలోనూ 3 రకాలుగా ఉండేటువంటి ఈ ప్రవృత్తిలో అతనికి తప్పనిసరిగా ఆటలాడుకోవాలి అనేటువంటి కోరిక మాత్రం ఉండనే ఉంది. ఆ కోరిక తనంతట తాను కలగచ్చు, లేకపోతే ఏ వస్తువైన క్రీడా పరికరం దాన్ని చూసినప్పుడు కలగచ్చు, లేదా ఎవరైనా ప్రోత్సహిస్తే, వేరే పిల్లవాడు ప్రోత్సహిస్తే కలగచ్చు. కాబట్టి కోరికతోనే అతను ఆటలాడుతున్నాడు. కోరికతోనే ఆటలాడుతున్నాడు అనే విషయం గనక తేలినట్లయితే ఆ ఆటలాడటంతో సమానంగా చెప్పుకున్నటువంటి ఈ సృష్టికి వెనకాల ఆ సృష్టికర్త అయినటువంటి పరమాత్మకు ఏ కోరిక ఉంది అని తేల్చాల్సి వస్తుంది. క్రీడాయాం ఉద్యమ అర్భస్య కామః బాలకుణ్ణి ప్రేరేపణ చేసేది, ఆడుకోవాలి అని ప్రేరేపణ చేసేది అతనికి ఆడుకోవాలి అనేటువంటి కోరిక. దాన్నే చిక్రీడిష అని పిలుస్తారు, ఆటలాడుకోవాలి అనేటువంటి కోరిక. ఈ కోరిక 3 రకాలుగా కలిగితే కలగవచ్చు. అన్యతః, స్వతః లేదా పరికరాలను చూసినప్పుడు అని 3 రకాలుగాను కలగవచ్చు. కానీ ఈ 3 రకాల కోరిక పరమాత్మకు కలగటానికి వీల్లేదు. ఎందుకు? స్వతః
తనంతట తాను పరమాత్మ కోరుకున్నాడు. ఆ కోరిక ప్రకారం సృష్టి లాంటి లేదా ఆట లాంటి ఈ సృష్టిని చేశాడు, సృష్టి లాంటి ఆట ఆడుకున్నాడు అని చెప్పుకుందామంటే స్వతస్తృప్తస్య, ఆయన నిత్యతృప్తుడు అని చెప్తున్నారు, అఖండానంద స్వరూపుడు అని చెప్తున్నారు, ఆప్తకామః అని చెప్తున్నారు. ఆయన కొత్తగా కోరుకోవలసింది, కోరుకుని సాధించవలసింది ఏమీ లేదు అని చెప్తున్నారు. దానికి ఈ మాటకి విరోధం వస్తుంది. లేదా ఏ రకమైనటువంటి కోరికకు ప్రసక్తి లేని పరమాత్మకు సృష్టి చేయాలి అనేటువంటి కోరిక మాత్రం ఎందుకు పుట్టిందో చెప్పవలసి వస్తుంది. పోనీ స్వతస్తృప్తస్య చ కథం, పోనీ ఎవరో ఆ సాధనాలన్నిటినీ పరిచారు, కాలము, స్వభావము, మాయ, కర్మ ఇవన్నీ ఉన్నాయి, క్రీడా పరికరాలు ఉండేసరికి ఈయనకి సృష్టి చేయాలి అనేటువంటి కోరిక కలిగింది అని చెప్పుకుందామా అంటే నివృత్తస్య, ఆయన ఏ వస్తువుతోనూ సంబంధం లేనివాడు, అన్ని వస్తువుల నుంచి బయటకు వచ్చేసిన వాడు, అసంగ స్వభావుడు. ఇలాంటి వాడు ఆ వస్తువులను చూసినంత మాత్రాన ఎందుకు తనలో కోరికను పెంచుకుంటాడు? అసంగుడైనటువంటి పరమాత్మకు ఇది చెల్లదు. పోనీ ఎవరో ప్రోత్సహించారు అని చెప్పుకుందామా అంటే సదాన్యతః, అది కుదరనే కుదరదు. ఎందుకంటే ఆయన అద్వితీయ స్వరూపుడు అనే విషయాన్ని నొక్కి 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 చెప్తున్నారు. అందులోనూ సృష్టికి ముందు రెండవ వస్తువు అనేది లేనే లేదు అని చాలాసార్లు ఇప్పుడు చెప్తున్నారు. సృష్టి ఉన్నప్పుడే లేదు, సృష్టికి ముందు లేనే లేదు అనే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మీరు చెప్పారు. చెప్పినప్పుడు వేరే ఇంకొకరు ఎవరో ప్రోత్సహించటం, ఆ ప్రోత్సాహం వలన వారెవరో సృష్టి చేయమనటం వలన ఈయన సృష్టి చేయాలి అని అనుకోవటం, దానికి తగ్గట్లుగా ఇంత సృష్టి చేయటం అనేది జరిగే పని కాదు. కాబట్టి పరమాత్మకు స్వతహా కుదరదు, లేదా ఆయా పరికరాలను చూసి కోరిక అనేది కుదరదు, లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తే దాని ద్వారా కోరిక కలగటం అనేది కూడా అయ్యే పని కాదు. కాబట్టి ఆ న ప్రయోజనవత్వాత్ అనే అధికరణంలో మా నాన్నగారు చెప్పినటువంటి లోకవత్తు లీలా కైవల్యం యొక్క రెండవ పార్శ్వం కూడా కుదిరినట్లు అనిపించడం లేదు. ఎందుకంటే ప్రయోజనం అనేది ఇందులో తెలియటం లేదు, తేలటం లేదు అని విదురుడు క్రీడాయాం ఉద్యమోర్భస్య కామశ్చిక్రీడిషాన్యతః స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదా అన్యతః అనేటువంటి శ్లోకంలో అడిగారు. ఏమయ్యా, ఇలాంటి ప్రశ్నలు పెద్దగా వేయకూడదు, తనకు ప్రయోజనం లేకపోయినా సరే జీవుడి యొక్క ప్రయోజనం కోసం సృష్టి చేశాడు అని చెప్పుకుని సరిదిపుచ్చుకోరాదా? పరమాత్మకు ఇంత సృష్టి అనేది పెద్ద విషయం కాదు, సృష్టి చాలా పెద్దది, చాలా విపులం, విస్తారంగా ఉన్నది అనేటువంటిది కేవలం జీవులు చూసినప్పుడు అనిపిస్తుంది, మనలాంటి వాళ్ళు దాన్ని చూసినప్పుడు గమనించినప్పుడు అనిపిస్తుంది. వాస్తవానికి పరమాత్మ యొక్క సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సృష్టి అనేది ఆయనకు లెక్కలోనిది కానే కాదు, లెక్కలోకి రాదు కాబట్టే ఇది ఆటలాంటిది అని ఆయన తేల్చారు, లీలా కైవల్యం అని తేల్చారు. ప్రయోజనం కూడా పరమాత్మ వైపు నుంచి చూస్తే ప్రయోజనం ఏమీ లేదు, కానీ జీవుడి వైపు నుంచి చూసినప్పుడు ప్రయోజనం ఉంటుంది. జీవుడు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అందించటానికి పరమాత్మ ఈ సృష్టి ప్రక్రియకు పూనుకున్నాడు అని చెప్పుకోవచ్చు. దీంట్లో అడగవలసింది ఏముంటుంది అనంటే ఇక్కడే అడగవలసిందంతా ఉందండి. జీవుడికి మాత్రం ఈ కర్మఫలోపభోగం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేదే నా అసలు ప్రశ్న అని పై శ్లోకంలో అస్రాక్షీత్ భగవాన్ విశ్వం గుణమయ్యాత్మమాయయా తయా సంస్థాపయత్ ఏతత్ భూయ ప్రత్యపిధాస్యతి అని మొదలుపెట్టి పై శ్లోకంలో అడుగుతున్నాడు. నిజమే కదా, జీవుడి కోసమే సృష్టి, పరమాత్మ తన కోసం సృష్టి చేసుకోవటం లేదు అనే మాట మీద నిలబడచ్చు కదా. నిలబడే మాట అయితే అస్రాక్షీత్ భగవాన్ విశ్వం, పరమాత్మ ఈ సృష్టిని మొత్తాన్ని చేశాడు, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టి చేశాడు. గుణమయ్యా ఆత్మ మాయయా,
ఆయనకు పరికరాలు కూడా దొరికినాయి. ఆత్మమాయ అనేటువంటి పరికరం దొరికింది. ఆత్మమాయ అనేటువంటి ముడి సరుకును వాడి ఈ సృష్టిని చేశాడు. ఆ ఆత్మమాయ గుణమయి, 3 గుణాలతో కూడి ఉంది కాబట్టి 3 గుణాలతో కూడి ఉండేటువంటి సృష్టినే చేశాడు అని ఒప్పుకున్నట్లే తయా సంస్థాపయతి, ఆ ఆత్మమాయనే మళ్ళీ పరికరంగా తీసుకుని ఈ సృష్టిని మొత్తం నిలబెడుతున్నాడు. ఓకే, ఒప్పుకుందాము. ఏతద్భూయ ప్రత్యపి ధాస్యతి, దీని కాలం పూర్తయినప్పుడో చాలు అని అనుకున్నప్పుడో ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తనలోకి లయం చేసుకుంటున్నాడు. తనలో తానే దాన్ని మింగేస్తున్నాడు. ఈ విశ్వ సృష్టి స్థితి లయాలన్నిటినీ కూడా తన కోసం కాకుండా జీవుడి కోసం చేస్తున్నాడు. తాను ఒక్కడే కాకుండా అద్వితీయమైనటువంటి రూపంతో కాకుండా మాయ యొక్క సహాయంతో చేస్తున్నాడు అని ఒప్పుకుందాము. అస్రాక్షేత్ భగవాన్ విశ్వం గుణమయ్యాత్మమాయయ తయా సంస్థాపయత్యేతత్ భూయ ప్రత్యపి ధాస్యతి అని ఒప్పుకుందాం. కానీ ఈ సృష్టి అనేది వచ్చిన తర్వాత, సృష్టిలో ప్రతి దేహము తయారైపోయిన తర్వాత, ఆ దేహానికి సంబంధించినటువంటి భోగ్య పదార్థాలన్నీ రెడీగా ఉన్న సందర్భంలో నా ప్రశ్న అనేది వస్తుంది. ఎలా? దేశత కాలతో యోసౌ అవస్థాత స్వతోన్యత అవిలుప్తావబోధాత్మ సయుజ్యేత అజయ కథం అని నా ప్రశ్న వస్తుంది. జీవుడి గురించి చెప్పేటప్పుడు జీవుడు కూడా నిత్యమైనటువంటి వాడే అని చెప్పారు. జీవుడికి వినాశం అనేది లేదు, వినాశం ఉండే ప్రసక్తే లేదు. ఓకే, మరి ఈ సృష్టి మొత్తం ప్రళయానికి గురైనప్పుడు, ఈ సృష్టి మొత్తం పరమాత్మలో లీనమైపోయినప్పుడు సదరు జీవుడు ఎక్కడున్నాడు అనేది ప్రశ్న. దానికి సమాధానాన్ని వేరువేరు సందర్భాల్లో చిన్న చిన్న ముక్కల్లోనే మీరే చెప్పారు. ఆ జీవుడు పరమాత్మలో కలిసిపోయాడు. జీవుడు ఎప్పుడైతే సృష్టి మొదలవుతుందో, ఎప్పుడైతే శరీరాలు బయటకు వస్తాయో అప్పుడు ఆ శరీరాల్లోకి చేరుతాడు. చేరి వేరువేరుగా కనిపిస్తాడు. వేరువేరుగా కనిపించేటువంటి ఈ జీవుడు శరీరాలన్నిటినీ లేదా భూతాలని లేదా సృష్టి మొత్తాన్ని పరమాత్మ మింగేసినప్పుడు తనను వేరు చేసేటువంటి శరీరాలు లేకపోవటం వలన పరమాత్మలో కలిసిపోతాడు అని చెప్పారు. పరమాత్మలో కలిసిపోవటానికి కారణంగా ఏం చెప్పారు అంటే, ఈ జీవుడు కూడా నిత్యమైనటువంటి వాడే, జీవుడు కూడా చైతన్యమాత్ర స్వరూపుడే, జీవుడికి కూడా ఇంకోళ్ళతో కలవనటువంటి అసంగ స్వభావం ఉంది, జీవుడు కూడా నిర్వికారుడు, ఏ రకమైనటువంటి వికారము ఉన్నటువంటి వాడు కాదు అని ఇవన్నీ వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు పరమాత్మలోనే కలిసి ఉన్నటువంటి ఈ జీవుడు పరమాత్మ సృష్టి చేయంగానే, శరీరాలు బయటికి రాగానే ఆ శరీరాలలోకి ఎలా చేరాడు అనేది ప్రశ్న వస్తుంది. ఈ జీవుడు శరీరాలతో ఎలా కలిశాడు, శరీరాన్ని నేను అని ఎలా అనుకోవటం మొదలుపెట్టాడు, శరీరాన్ని మాత్రమే కాకుండా లోపల ఉండేటువంటి మనస్సును, ఇంద్రియాన్ని, వీటన్నిటినీ కూడా నేను అని అనుకోవటం ఎలా మొదలుపెట్టాడు? ఎందుకంటే అతను కూడా అవిలుప్తావబోధాత్మ, పరమాత్మలో కలిసిపోవటానికి, పరమాత్మలో వేరుగా లేదా భేదం తెలియకుండా ఉండటానికి కావలసినంత బోధ రూపం ఉండేటువంటి ఈ జీవుడు అవిలుప్త అవబోధాత్మ, నిత్య చైతన్య స్వభావుడైనటువంటి ఈ జీవుడు ఈ శరీరాలు పుట్టుకొస్తూనే మాత్రం అజయ యుజ్యతే కథం, ఈ మాయ ద్వారా శరీరాలు ఏర్పడినప్పుడు ఆ శరీరాలతో ఎలా కలుస్తున్నాడు? పరమాత్మ ఎలాగైతే సృష్టిలో కలవడో అలాగే జీవుడు కూడా ఈ సృష్టిలో కలవడు అని కదా ఇంతవరకు చెప్పుకున్న దానికి తాత్పర్యం. సృష్టిలో ఉండేటువంటి శరీరాలతో కలిసేందుకు యోగ్యత లేని జీవుడు ఈ శరీరాలతో ఎలా కలిశాడు? శరీరాలతో కలిస్తేనే అతనికి భోగం, అతని భోగం అనేది ఉంటేనే పరమాత్మ తాలూకు సృష్టి తాలూకు ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరమాత్మ తాలూకు సృష్టి ప్రయోజనాన్ని సాధించవలసినటువంటి ఈ జీవుడు శరీరాలతో ఎలా కలిశాడు అనేది క్వశ్చన్. అతని యొక్క అవిలుప్తావబోధాత్మ అనటానికి నా దగ్గర 5 సాక్ష్యాలు లేదా 5 హేతువులు ఉన్నాయి. ఆయన దేశతః అవిలుప్తావబోధాత్మ,
ఒక దీపాన్ని గనక ఉదాహరణగా తీసుకుంటే ఈ దీపం తన కాంతిని కొంతమేరకు మాత్రమే ప్రసరింపజేయగలదు. దీపానికి దేశతః కొంత దేశం వరకే, కొంత ప్రదేశం వరకే తన కాంతిని చూపించగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది. కొంత ప్రాంతం దాటిపోయిన తరువాత దీపం యొక్క ప్రకాశ శక్తి అనేది పనిచేయదు. ఈ న్యాయం జీవుడికి వర్తించదు. దేశతః అవిలుప్తావబోధాత్మ. జీవుడు ఒక ప్రదేశంలో మాత్రమే వెలిగేటువంటి వాడు కాడు, దీపం లాంటి పరిచ్ఛిన్నమైనటువంటి ప్రకాశ స్వరూపుడు కాడు. ఇలాంటి పరిచ్ఛిన్నమైనటువంటి ప్రకాశ స్వరూపుడు కాడు కాబట్టే, నిత్య ప్రకాశ స్వరూపుడు కాబట్టే జీవుడు కూడా ఈ శరీరాలతో పరమాత్మలాగానే కలవకుండా ఉండాలి. కలుస్తున్నాడు అంటున్నారు. ఎలా కలుస్తున్నాడు? పోనీ కాలతః కొన్ని మెరిసే మెరుపుల్లాంటివి కొన్ని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. అవి ఒకే ఒక్క క్షణం మెరిసి అట్టే మాయమైపోతాయి. ఆ క్షణకాలం మాత్రమే వాటికి వెలుగు ఉంటుంది. ఆ వెలుగు అపరిమితంగా ఉంటుంది కావచ్చు, కానీ ఉండేది మాత్రం క్షణం మాత్రమే ఉంటుంది. అలాంటి క్షణకాలం మాత్రమే ఉండేటువంటి, అంతవరకు మాత్రమే వెలుగునిచ్చేటువంటి మెరుపు లాంటి వాడు జీవుడు అని చెప్పుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే అతను 3 కాలాలలోనూ, ముందు, ఇప్పుడు, తర్వాత అనేటువంటి 3 కాలాలలోనూ తన యొక్క చైతన్య స్వభావాన్ని విడిచిపెట్టుకోవటానికి వీల్లేదు. స్వభావం అని అంటేనే దాన్ని విడవటానికి వీల్లేదు అని అర్థం. అగ్ని ఎప్పటికీ తన యొక్క ఉష్ణ స్వభావాన్ని, వేడిగా ఉండటం అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టుకోలేదు. అలాగే జీవుడు కూడా తన యొక్క చైతన్య స్వభావాన్ని విడిచిపెట్టుకోలేడు. కాబట్టి కాలతః అవిలుప్తావబోధాత్మ జీవుడు. కొన్ని అవస్థాతః కొన్ని సందర్భాలలో అలా పుట్టుకొచ్చి అలా మాయమైపోతాయి. ఉదాహరణకు స్మృతిని చెప్పుకోవచ్చు. స్మృతి కొన్ని సందర్భాలలో మాత్రమే అన్ని రకాల సాధన సంపత్తి సమకూరినప్పుడు ఒక్క క్షణం పుట్టుకొచ్చి ఆ సందర్భం, ఆ పరిస్థితి మాయమైపోయినప్పుడు, వేరే విషయాన్ని తాలూకు జ్ఞానం అనేది పుట్టుకొచ్చినప్పుడు మటు మాయమైపోతుంది. అలాంటి స్మృతితో జీవుణ్ణి పోల్చవచ్చా అంటే పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే అవస్థాతః అవిలుప్తావబోధాత్మ. కొన్ని సందర్భాలలో, ప్రత్యేకించినటువంటి సందర్భాలలో మాత్రమే ఇతను చైతన్య స్వభావుడు అని చెప్పుకోవటానికి వీల్లేదు. ఏ సందర్భంలో చూసినా సరే ఇతని యొక్క చైతన్య స్వభావాన్ని ఒప్పుకుని తీరాలి. దానికి ఎన్నెన్నో పరీక్షలున్నాయి. ఎన్ని పరీక్షలు చేసుకున్నా సరే ఇతని యొక్క చైతన్య స్వభావం అన్ని సందర్భాలలోనూ తెలిసొస్తోంది. ఇలాంటప్పుడు అవస్థాతః అవిలుప్తావబోధాత్మ అని జీవుణ్ణి ఒప్పుకోవాలి అంటే గనక అతని యొక్క ఆ స్వభావం శరీరంలోకి అతని యొక్క ప్రవేశాన్ని అడ్డుకుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే స్వతః కొన్ని వస్తువులుంటాయి, తమంతట తాము వచ్చినట్లుంటాయి, తమంతట తాము కరిగిపోతూ కూడా ఉంటాయి. ఉదాహరణకు స్వప్నం, కళ అనేదాన్ని తీసుకుంటే, కళలో ఉండేటువంటి వస్తువులు, కళలో కనిపించేటువంటి వస్తువులు, కళలో చాలా కొన్నిసార్లు చిత్రంగాను, కొన్నిసార్లు ఉపపత్తి లేకుండాను కనిపించేటువంటి రకరకాల వస్తువులు వెలిగినట్లే వెలుగుతాయి. ఎప్పుడు వెలిగాయి, ఎప్పుడు కరిగిపోయాయి అని మనం అర్థం చేసుకోలేము. పోనీ జీవుణ్ణి ఆ గాట కడదామా అని ఆలోచిస్తే కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కళలో కనిపించేటువంటి వస్తువులు నిజాలు కావు, సత్యాలు కావు. కానీ మనకుండేటువంటి జీవుడు సత్యమైనటువంటి వాడు. సత్యమైన జీవుడు కాబట్టే ఈ సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన జీవుడికి మోక్షం కోసం ప్రవృత్తి అనే మాటను మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి సత్యమైన జీవుడికి ఆ స్వప్నంలో కనిపించేటువంటి వస్తువులతో పోలిక అనేది కూడదు. కాబట్టి స్వప్నంలాగా ఏదో వస్తున్నాడు, కరిగిపోతున్నాడు, ఎవరో చూపిస్తే కనిపిస్తున్నాడు, ఎవరైనా చూపించకపోతే కనిపించటం లేదు అనే మాట కుదరదు. పోనీ అన్యతః అని అనుకుందామా? మామూలుగా
వెలిగేటువంటి సూర్యుడు దీపము లాంటి వస్తువులు కాక మిగతా మూవింగ్ ఆర్ నాన్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వాటి మీద ఏదో ఒక లైట్ పడినప్పుడు, ఏదో ఒక వెలుగు వాటి మీద పడినప్పుడు అవి వెలుగుతాయి కాసేపు. ఆ లైట్ని గనక ఆఫ్ చేసేస్తే, ఆ వెలుగును వాటి మీద పడకుండా గనక ఆపేస్తే అవి వెలగకుండా, ఉన్నట్లు కనిపించకుండా, తెలియకుండా ఉంటాయి. అలాగే జీవుణ్ణి ఎవరైనా ఉన్నాడు అని చెప్తే ఉన్నట్లు, ఎవరైనా ఉన్నాడు అని చెప్పకపోయినా, ఉండేందుకు సరి అయిన వెలుగుని చూపించకపోయినా అతను ఉన్నట్టు తెలియనట్లు లేదా లేదని ఒప్పుకున్నట్లు అనే తీరులో జీవుని గురించి చెప్పుకుందామా అంటే అది కూడా కుదిరే పని కాదు. ఎందుకంటే జీవుడు ఎప్పుడూ కూడా ఎవరికి వారికి ఉన్నానా లేదా అనేటువంటి సందేహాన్ని కూడా తేడు. అందరికీ అన్ని రకాల సందేహాలు వస్తూనే ఉంటాయి, కానీ నేనున్నానా లేదా అనేటువంటి సందేహం ఎప్పటికీ రాదు. అలా రాకూడదు. రాకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే జీవుడు నిరంతరం తన యొక్క స్వప్రకాశంతో ఎంతో కొంత అతి తక్కువ స్థాయి ప్రకాశంతోనైనా సరే వెలుగుతూనే ఉంటాడు అని సమాధానం చెప్తారు. ఆ సమాధానానికి ఇప్పుడు తేడా వచ్చేస్తుంది. మిగతా వస్తువుల్లాగా వెలిగేటువంటి సూర్యుడు మొదలైన వస్తువులు కాక మిగతా వస్తువుల్లాగా జీవుడు ఉన్నాడు అని చెప్పుకునే మాట అయితే జీవుడి యొక్క స్వప్రకాశత్వం అనేది దెబ్బతింటుంది. స్వప్రకాశత్వం అనేది గనక దెబ్బతిన్నట్లయితే మిగతా వస్తువులు ఉన్నాయా లేవా అనే సందేహం ఒకప్పుడు కలిగినట్లుగా జీవుడి విషయంలో కూడా ఉన్నాడా లేడా, నేనున్నానా లేదా అనేటువంటి సందేహం కలగవలసినటువంటి ప్రసక్తి వస్తుంది. ఇలా రావటం అనేది ఎవరికి ఇష్టం కాదు. అందువల్ల దీన్ని కూడా ఒప్పుకోవటానికి వీల్లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా సరే దేశతః కాలతః వా అవస్థాతః స్వతః అన్యతః ఈ 5 హేతువుల ద్వారా 5 సాక్ష్యాల ద్వారా జీవుడు అవిలుప్తావబోధాత్మ, అవిలుప్తం నిత్యమైనటువంటి అవబోధం జ్ఞానమే ఆత్మ స్వరూపంగా కలిగినటువంటి వాడు. నిత్య విజ్ఞాన స్వరూపుడు జీవుడు. ఇలాంటి నిత్య విజ్ఞాన స్వరూపుడైనటువంటి జీవుడు, పరమాత్మలాగే చైతన్యమే స్వభావంగా కలిగినటువంటి జీవుడు, పరమాత్మలాగే ఈ మాయతో, మాయ ద్వారా వచ్చినటువంటి ప్రపంచంతో, ఆ ప్రపంచంలో భాగమైనటువంటి శరీరాలతో కలవకూడదు కదా. యుజ్యేత అజయ కథం. ఆ జీవుడు ఈ మాయా కార్యమైనటువంటి శరీరాలు వీటితో ఎలా కలుస్తున్నాడు? కలవకపోతే అతనికి భోగం లేదు, భోగం అనేది లేకపోతే పరమాత్మ సృష్టికి ప్రయోజనం అసలే లేదు అని వచ్చేస్తుంది కదా. కాబట్టి జీవుడి దృష్టి నుంచి చూసుకున్నా సరే ఈ సృష్టికి ప్రయోజనం అనేది కూరటం లేదు, సరిగ్గా కూడటం లేదు అని విదురుడు అడుగుతున్నారు. దేశతః కాలతో యోసౌ అవస్థాత స్వతోన్యత అవిలుప్తావబోధాత్మ సయుజ్యేత అజయా కథం అనేటువంటి ఈ శ్లోకంలో అసలు మీరు ఇంకోటి కూడా చెప్పాలి. గీతలో పరమాత్మ ఏమని చెప్పాడు? క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పాడు కదా. ఒకవేళ గనక ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క జీవుడికి సంబంధం ఉండే మాట అయితే అన్ని శరీరాలతోనూ సంబంధం ఉన్నది నాకే అని పరమాత్మే ఒప్పుకున్నాడు కదా. శరీరాలన్నిటిలోనూ ఉండేది పరమాత్మే అనే విషయాన్ని చెప్పాడు కదా. చెప్పినప్పుడు భగవాన్ ఏక ఏవైష సర్వక్షేత్రేష్వస్థిత అముష్య దుర్భగత్వం వా క్లేశో వా కర్మభిః కుతః అనే ప్రశ్న వస్తుంది. ఒక్కొక్క క్షేత్రంలో ఉండే, ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి జీవుడికి ఫలితం వస్తుందంటున్నారు కదా. ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి జీవుడికే కర్మఫలోపభోగమో ఏదో భోగం వచ్చే మాట అయితే అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి పరమాత్మకు భోగం అనేది వస్తుందా రాదా? భగవాన్ ఏక ఏవ ఏషః సర్వక్షేత్రేషు అవస్థితః. భగవంతుడు ఒక్కడే అన్ని శరీరాల్లోనూ ఉన్నాడు. జీవుడు ఒక్కొక్క శరీరంలో ప్రత్యేకించి ఉన్నాడు. మరి ఒక్కొక్క శరీరంలో ఉండేవాడికే ఇంత చిన్న స్థాయి
భోగమైతే అన్ని శరీరాలలో ఉండేవాడికి మొత్తం ఈ సృష్టి ద్వారా వచ్చే భోగమంతా వచ్చి తీరాలి కదా. అలా వచ్చి తీరాల్సినటువంటి సందర్భంలో మీరేమంటున్నారు? పరమాత్మకు భోగము లేదు, పరమాత్మకు ఈ సృష్టి ద్వారా ఒనగూరవలసినటువంటి ప్రయోజనము లేదు అని అంటున్నారు. జీవుడికి మాత్రం ఉంది అంటున్నారు. ఆ జీవుడికి మాత్రం ఉండటం అనేది ఎలా కుదురుతోంది? అముష్య దుర్భగత్వం వా క్లేశో వా కర్మభి కుతః. అముష్య ఈ జీవుడికి మాత్రం దుర్భగత్వం, ఈ సృష్టిలో ఉండేటువంటి చిన్న చిన్న భోగాలను మాత్రమే అనుభవించవలసినటువంటి దౌర్భాగ్యం ఎందుకు పట్టింది? తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మ తాలూకు అఖండ ఆనందాన్ని ఈ జీవుడు ఎందుకు అనుభవించలేకపోతున్నాడు? పరమాత్మ అనుభవిస్తున్నాడు కదా. అనుభవిస్తున్నటువంటి పరమాత్మలాగే ఇతను కూడా ఎందుకు అనుభవించటం లేదు? ఇతనేమో చిన్న చిన్న భోగాల కోసం వెంపర్లాడుతున్నాడు. అది లిటరల్లీ దౌర్భాగ్యమే. ఈ దౌర్భాగ్యం జీవుడికి మాత్రమే ఎందుకు పట్టింది? అముష్య దుర్భగత్వం వా, మామూలు దౌర్భాగ్యం కాదు, క్లేశోవా కష్టాలతో కూడినటువంటి దౌర్భాగ్యం. పోనీ చిన్న చిన్న భోగాల కోసం ప్రయత్నం చేసుకొని అని అనుకుందామనుకున్నా సరే ఆ చిన్న చిన్న సుఖాలు రాకపోవటం పైపెచ్చు, ఆ దానితో పాటుగా ఎన్నెన్నో కష్టాలు వస్తున్నాయి. క్లేశోవా కర్మభి, చేసే ప్రతి పనికి ఏదో ఒక క్లేశం అనేది జత కూరుతూనే ఉంది. ప్రతి పని ద్వారా కష్టాలను అనుభవిస్తూ ఆ కష్టాల తాలూకు ఫలితాలను అనుభవిస్తున్నానని భ్రమపడి తృప్తి పడుతూ ఉండవలసినటువంటి దౌర్భాగ్యం జీవుడికి మాత్రమే ఎందుకు పట్టింది? ఒకవేళ శరీరంతో సంబంధం కుదరకపోవటం అనేదే తీసుకుంటే ఇద్దరికీ ఉందది. జీవుడికి కుదరదు, ఈశ్వరుడికి కుదరదు. జీవుడికి మాత్రం శరీరంలోకి ప్రవేశం లభించింది. ఆ శరీరమే నేను అనేటువంటి భావం బలంగా ఉంది. దాని ద్వారా భోగం ఉంది, కనిపిస్తోంది. ఇది ఎలా కుదురుతోంది? పరమాత్మకు ఏ శరీరంతోనూ సంబంధం లేదు, ఏ శరీరంతోనూ భోగం లేదు అనేది మాత్రం ఎలా కుదురుతోంది అని విదురుడు భగవాన్ ఏక ఏవైష సర్వత్ క్షేత్రేష్వస్థిత అముష్య దుర్భగత్వం వా క్లేశో వా కర్మభి కుతః అనే శ్లోకంలో అడుగుతున్నాడు. ఇవన్నీ నేనేమీ మిమ్మల్ని ఆక్షేపించటం లేదండి, మీరు చెప్పింది తప్పు అని అనటం లేదు. కేవలం నా సందేహాన్ని మీ ముందు ఉంచాను. సందేహానికి మూలాన్ని కూడా మీ ముందు ఉంచాను. సందేహానికి మూలాన్ని గనక సరిగ్గా వివరిస్తే మూలం తెలిసినటువంటి వాళ్ళు వెంటనే సందేహాన్ని పరిష్కరించేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఉంచాను. ఏతస్మిన్మే మనోవిద్వన్ ఖిద్యతే అజ్ఞాన సంకటే తన్నః పరాణుద విభో కష్మలం మానసం మహత్ అని విదురుడు ఆ విషయాన్నే చెప్తున్నాడు. ఏతస్మిన్ ఈ విషయంలో మే మనః నా యొక్క మనస్సు విద్వన్ జ్ఞానివైనటువంటి ఓ మైత్రేయ మహర్షి ఖిద్యతే చాలా కష్టపడుతోంది. ఎందుకంటే అజ్ఞాన సంకటే, ఇది అజ్ఞానం ద్వారా వచ్చినటువంటి కష్టం. అజ్ఞానం ద్వారా నాకు తెలియకపోవటం ద్వారా, సరిగ్గా అర్థం కాకపోవటం ద్వారా, లేదా అజ్ఞాన ప్రభావం ద్వారా ఇలాంటి కష్టం వచ్చింది. ఇది నాకు తెలియక నేను నిన్ను అడుగుతున్నదే కానీ నీవు చెప్పింది తప్పు అని చెప్పడానికి అడుగుతున్నది కాదు. అందువల్ల తన్నః పరాణుదా, నాకు ఈ ప్రశ్నలు వచ్చినటువంటి వాళ్ళకి, ఈ ప్రశ్నలు రావలసిన వాళ్ళకి అందరికీ కూడా నీవు ఈ సందేహాన్ని, ఈ ప్రశ్నలన్నీ తొలగించు. తన్నః పరాణుద విభో, నీవు సమర్థుడివి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సామర్థ్యం నీకు తప్పనిసరిగా ఉంది. ఇది కష్మలం మానసం మహత్, ఈ సందేహం మనసులో చాలా పెద్ద కల్మషంగా ఉంటుంది. ఈ సందేహం ఉన్నంత వరకు కూడా ఈ విశ్వసృష్టి ద్వారా పరమాత్మను అందుకునేటువంటి దారి, వీటి మీద ఏమీ క్లారిటీ అనేది రావటం లేదు, నమ్మబుద్ధి కావటం లేదు. ఏదో పురాణాలు, పుక్కిట పురాణాలు చెప్తున్నారు, వింటున్నాము అనేటువంటి దృష్టితో ఉందే కానీ నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే దీని చుట్టూ మూగినటువంటి సందేహాలు అసలు విషయాన్ని నమ్మకుండా తయారు చేస్తున్నాయి. ఆ సందేహాలు మూగటానికి అజ్ఞానమే కారణం అని నాకు తెలుసు, నేను చెప్తున్నాను. అజ్ఞానం వలన సందేహాలు వస్తాయి
అనే విషయం తెలియని వాళ్ళు మేము తెలివైన వాళ్ళం కాబట్టి మాకు సందేహాలు వస్తున్నాయి, చెప్పేవాడు తెలివి తక్కువ వాడు కాబట్టి వాడు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు అని భ్రమపడతారు. నేను అలా అనుకోవటం లేదు. నాకే అజ్ఞానం, నీకే తెలుసు. అజ్ఞాన సంకటే తన్న పరాణుద విద్వన్ అనే అంటున్నాను అని విదురుడు అంటున్నాడు. నా మానసికమైనటువంటి కల్మషాన్ని నువ్వు పోగొట్టవలసింది అని మైత్రేయ మహర్షిని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నాడు. ఏతస్మిన్ మే మనో విద్వన్ ఖిద్యతే అజ్ఞాన సంకటే తన్నః పరాణుద విభో కష్మలం మానసం మహత్ అనేటువంటి శ్లోకంలో ఈ ప్రశ్నలను విన్నటువంటి మైత్రేయ మహర్షి గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని శ్రీ శుకుల వారు పరీక్షిత్తు గారికి చెప్తున్నారు. స ఇత్థం చోదిత క్షత్ర తత్వజిజ్ఞాసునా ముని ప్రత్యాహ భగవచ్చిత్త స్మయన్నివ గతస్మయ అని. ఎలా రియాక్ట్ అయ్యారు ఈ ప్రశ్నలకి అంటే లైట్గా చిన్న చిరునవ్వు నవ్వి రియాక్షన్ చూపించారు. ఒక చిరునవ్వు నవ్వారు. నువ్వు వేసిన ఇన్ని ప్రశ్నలకు చిరునవ్వు లాంటి సమాధానం చెప్తే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని చూపిస్తూ సహ ఇత్థం చోదిత, ఆ మైత్రేయ మహర్షి గారు క్షత్ర చోదిత విదురుడు ప్రశ్న వేయగా తత్వజిజ్ఞాసున, ఆ విదురుడికి ఉండేది కేవలం తత్వజిజ్ఞాస మాత్రమే అనే విషయం నిర్ధారణ రాగా ముని ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలని తన మననంతో వెతుక్కున్నటువంటి ఆ మైత్రేయ మహర్షి గారు ప్రత్యాహ తిరిగి సమాధానం చెప్పారు. చెప్పేటప్పుడు ఎట్లా చెప్పారు? స్మయన్నివ, ఏదో చిన్న చిరునవ్వు నవ్వనట్లుగా నవ్వుతూ బాగానే అడిగావే అనే భావం వచ్చేటట్లుగా, ఇంత ప్రశ్న వేశావు అంటే నీకు చెప్పింది అర్థమైందన్నమాట, లేదా ఇంత ప్రశ్న వేసే స్థాయి నీకు ఉందన్నమాట అనే భావాన్ని వ్యక్తపరుస్తూ స్మయన్నివ ప్రత్యాహ. మరి ఈయనకి నిజంగానే ఈ సమాధానం చెప్పే సామర్థ్యం ఉందా అని అడిగితే ఏమీ సందేహం అక్కర్లేదు. గతస్మయ, ఆయన స్మయం అంటే భయము, అహంకారము ఇలాంటి మానసికమైనటువంటి భావాలను ఎప్పుడో దాటేశాడు. మానసికమైనటువంటి కష్మలాలుగా చెప్పుకోదగినటువంటి ఈ అజ్ఞానాలని సందేహాలని ఆయన ఎప్పుడో దాటేశాడు. దాటటానికి వీలుగా ఆయన భగవచ్చిత్త, భగవంతుడి మీదే తన మనస్సును నిలుపుకోవటం అనే పనిని ఎప్పుడో చేశాడు కాబట్టి ఆయన మనస్సు పరిశుద్ధంగా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి యోగ్యతతోనే ఆయన యొక్క మనస్సు ఉంది. కాబట్టి సమాధానం చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతోనే చిన్నపాటి చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. స ఇత్థం చోదిత క్షత్ర తత్వజిజ్ఞాసునా ముని ప్రత్యాహ భగవచ్చిత్త స్మయన్ ఇవ గతస్మయ అని శ్రీ శుకుల వారు పరీక్షిత్ గారికి చెప్తున్నారు. ఏమని చెప్పారు? మైత్రేయ ఉవాచ, ఆయన చిరునవ్వు నవ్వుతూ చాలా సింపుల్గా సమాధానం చెప్పాను అనుకున్నటువంటి సమాధానం, సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యం ఉత బంధనం అని. అదేనయ్యా మాయ అంటే. మాయా 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 అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను? మాయతో సృష్టి చేశాడు, మాయనే సహకారంగా తీసుకుని సృష్టి చేశాడు, మాయాశక్తితో సృష్టి చేశాడు, అచింత్య యోగ మాయతో సృష్టి చేశాడు అని రకరకాల మాటలలో మాయా అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాము? సేయం భగవతో మాయా, అచింత్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క మాయ ఇలాంటి వాటిని ఎన్నిటినో చేయగలదు. ఇలాంటి వాటిని ఎన్నిటినో చేయగలదు అంటే ఎన్నయేన విరుధ్యతే, నువ్వు అడిగినటువంటి లాజికల్ క్వశ్చన్స్ ఏవి ఈ మాయ ముందు నిలవవు. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు ఒక లాజిక్ ఉంది, కానీ మాయ చేసే పనులకు లాజిక్ అనేది లేదు. లాజిక్లకి దేనికి ఈ మాయ అనేది అందదు. ఎందుకంటే దానికి పేరే అఘటిత ఘటనా పటీయసి మాయా అని. కుదరని వాటిని కుదిరినట్లు చూపించగలగటమే మాయ యొక్క శక్తి. మరి మాయ యొక్క శక్తి ద్వారానే ఈ సృష్టి అంతా జరిగింది అని చెప్పుకున్న తర్వాత, ఆ విషయాన్ని ఇప్పటికి చాలాసార్లే చెప్పేసిన తర్వాత
మాయలో ఇది కుదురుతుందా అది కుదురుతుందా అనే ప్రశ్న వేస్తే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి మాత్రం వస్తుంది? రాదు. నువ్వు అడిగింది కరెక్టే. ఈశ్వరస్య విముక్తస్య, అసలు ఈ మాయకు ఈశ్వరుడికి సంబంధం ఏమిటి అని అడిగావు కదా. ఈ మాయకు ఈశ్వరుడికి సంబంధం ఏమిటి అనే సంగతి కూడా తేలదు. మాయతో ఏ రకమైనటువంటి బాధలు పడనటువంటి ఈశ్వరుడు మాయను ఎందుకు ఉంచుకున్నాడు? తేలదు. మాయతో ఇంత పనిని ఎందుకు చేయిస్తున్నాడు? తేలదు. మాయ ఆయనకి మాత్రమే మాట ఎందుకు వింటోంది? అస్సలు తేలదు, ఏమాత్రం తేలదు. ఈశ్వరస్య విముక్తస్య, ఈ మాయికమైనటువంటి సృష్టికి చాలా దూరంగా ఉండేటువంటి, ఈ సృష్టితో సంబంధమే ఉండనటువంటి పరమాత్మకు మాయకు సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రశ్నకి సమాధానం రాదు. ఎందుకంటే అది మాయా మహాత్మ్యం అని చెప్పుకోవాలి. అలాగే కార్పణ్యం ఉత బంధనం, పరమాత్మ అంత కాకపోయినా కొంత స్థాయిలో అవిలుప్తావబోధాత్మగా ఉండేటువంటి జీవుడికి, ఎంతో కొంత ఆనంద స్వరూపం ఉండేటువంటి జీవుడికి, లేదా స్వస్వరూపమైనటువంటి పరమాత్మ తాలూకు ఆనందాన్ని అనుభవించవలసిన ఈ జీవుడికి కార్పణ్యం అనేది ఎలా కుదురుతుంది అంటే మాయ ద్వారా వచ్చినటువంటి కార్పణ్యమే కాబట్టి చెప్పడానికి ఏం వీల్లేదు. కార్పణ్యం అంటే కృపణ భావం, ఏమీ లేనివాడు దేబిరించినట్లుగా, ఏమీ లేనివాడు నాకు ఎంతో కొంత ఏదో ఒకటి దయచేయి అని చేయి చాచి అడుక్కున్నట్లుగా ఈ జీవుడు ప్రతి వస్తువుని నాకేదో సుఖాన్ని ప్రసాదించు అని అడుక్కు తింటున్నాడు. ఈ అడుక్కు తినటం అనేది జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది అనే సంగతి గనక తరచి చూసుకుంటే ఒకే ఒక సమాధానం చెప్పుకోవచ్చు, మాయా ప్రభావం అని. మరి ఆ మాయకి జీవుడికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే చెప్పేందుకు ఏమీ లేదు. ఎందుకంటే మాయాయాం ఎన్నయేన విరుధ్యతే, మాయా అనే సంగతి వచ్చేసినప్పుడు ఇంకా లాజిక్ అనేది పనిచేయదు. అలాగే బంధనం, జీవుడు ఒక్కొక్క శరీరంలోనూ ఎందుకు తనను తాను కట్టేసుకున్నాడు? ఈ శరీరం నేను నాది అని అనుకుని ఆ శరీరంతో ఎందుకు అంటకాగుతున్నాడు అనే ప్రశ్న వేసినా సరే దానికి కూడా సమాధానం మాయా అనే చెప్పుకోవాలి. మరి అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి పరమాత్మలాగా ఒక శరీరంలో ఉండే జీవుడు ఎందుకు ఉండలేకపోతున్నాడు అని అడిగినా సరే దానికి కూడా సమాధానం మాయా అనే చెప్పుకోవాలి. ఆ మాయా అనే సమాధానం వచ్చేసిన తర్వాత ఆ పైన ఎందుకు అనేటువంటి ప్రశ్నను వేసుకోనక్కర్లేదు. సమాధానాలు రానటువంటి ప్రశ్నలను వేసుకుంటే మాత్రం ఉపయోగమేముంది? సమాధానాలు చెప్పనటువంటిదే మాయ, సమాధానాలను రానివ్వనటువంటిదే మాయ, సమాధానాలు లేని ప్రశ్నలను రేకెత్తించేదే ఈ మాయ. కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం మాయాతః అని మాత్రమే అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యం ఉత బంధనం అనేటువంటి ఈ శ్లోకంలో. బాగాలేదు మాస్టారు, మాకు ఏం చెప్పినా సరే లాజికల్గా మాట్లాడాలి, లాజికల్గా చెప్తేనే వింటాము. అడిగేటప్పుడు ఎంత చక్కగా అడిగాము, ఎంత హేతుబద్ధంగా అడిగాము, సమాధానం చెప్పేటప్పుడు చిచి హేతువులేం పనికిరావు అని చెప్తే అదేం న్యాయము? కాబట్టి మాకు ఏం చెప్పినా సరే హేతుబద్ధంగా మాట్లాడి చెప్పండి అని అడిగితే ఆయన అంటున్నారు, ఇవేమీ అన్ని చోట్ల చెల్లవు నాయన. యదర్థేన వినాముష్య పుంస ఆత్మ విపర్యయ ప్రతీయత ఉపద్రష్టు స్వశిరశ్ఛేదనాదిక అని. నువ్వు ప్రతిదానికి హేతువు చూపించమని అడుగుతున్నావు కదా, నేను నిన్ను అడుగుతాను చూడు, నువ్వు నాకు హేతువులు చూపించు. నువ్వు లేదా ఎవరైనా నిద్రపోతుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఆ పడుకున్నటువంటి వాడు, కల గనేటువంటి వాడు తనను తాను చూసుకుంటున్నాడు. తన యొక్క శరీరం లాంటి శరీరమే కలలో కనిపిస్తోంది. కనిపిస్తూ ఉండగానే తన చేతిలో ఉండేటువంటి కత్తితో తన తలకాయని తీసేసుకుని చేతిలో పెట్టుకుని ఏకకాలంలో ఆ తలకాయని చూస్తున్నాడు, ఆ తలకాయతో తన శరీరాన్ని మొండాన్ని చూస్తున్నాడు అని ఒక కల. ఈ కల వచ్చిందే అని అనుకుందాము, వచ్చింది అని అనుకుంటే ఈ కల ఎలా కుదురుతుంది అని నాకు చెప్పు
ఈ కళ అనేది ఎలా కుదురుతుంది? ఎవరైనా సరే ఒకసారి తలకాయ తీసేసిన తర్వాత తీసేసిన తలకాయతో చూడటం అనేది వీలవుతుందా? లేదా తీసేసిన తలకాయని చూడటం అనేది మాత్రం వీలవుతుందా? ఇక్కడ వీలైంది కదా, స్వశిరశ్ఛేదనం అనేది కనిపిస్తోంది కదా. మరి ఇంత విరుద్ధమైనటువంటి అంశాన్ని నువ్వెందుకు చూశావో చెప్పు. ఇలా చూడటానికి నీకున్నటువంటి కారణం ఏంటో నాకు చెప్పు. నువ్వు గనక చెప్పలేకపోతే ఈ స్వశిరశ్ఛేదనం కంటే కోట్ల రెట్లు పెద్దదైనటువంటి ఈ విశ్వసృష్టిని గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు అని ఒప్పుకో. యదర్థేన వినా అముష్య. వాస్తవానికి ఇందులో వస్తువు అనేది తరచి చూస్తే, వెతికి చూస్తే కనిపించదు, కనిపించకపోవచ్చు. యదర్థేన వినా అముష్య పుంసః. చూసేటువంటి ఈ పురుషుడికి ఆత్మ విపర్యయ. ఏదో కనిపించినట్లుగా ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. కానీ ఆలోచించి చూస్తే, దాని యొక్క హేతువులను పరిశీలించి చూస్తే, పరీక్షించి చూస్తే ఎక్కడో ఒక చోట జారిపోతోంది. ఇసుక మావిలాగా ఏదో ఒక క్షణంలో దృఢంగా ఉన్నట్లు అనిపించిన క్షణం మాత్రం ఎప్పుడు తెలియకుండానో, ఎప్పుడు జారిందో తెలియకుండానే అప్పటికప్పుడు జారిపోతోంది. ఆత్మ విపర్యయ. కానీ ప్రతీయతే. ఇది లేదు అని అనటానికి వీల్లేదు. కంటికి కనిపిస్తోంది, అనుభవంలోకి వస్తోంది, అన్నీ ఉన్నాయి. ప్రతీయతే. ఎలా అంటే ఉపద్రష్టు స్వశిరశ్ఛేదనాదిక. ఉపద్రష్టు స్వప్నాన్ని చాలా దగ్గరగా ఉండి చూసేటువంటి ఆ స్వప్నద్రష్టకి, నేను సందేహం లేకుండా ఈ కలను కన్నాను అని చూసేటువంటి స్వప్నద్రష్టకి తన తలకాయను తానే నరుక్కున్నట్లుగాను, ఆ నరికిన తలకాయతో తనను తాను చూసుకున్నట్లుగాను, ఆ తలకాయను చూసినట్లుగాను రకరకాలుగాను కనిపిస్తోంది కదా. ఆ స్వశిరశ్ఛేదనంలో ఉపపత్తి అనేది ఏముంది? దానికి కారణం అనేది గనక తేలకపోతే దీనికి కూడా కారణం తేలదు. తేలకపోవటం అనేది తప్పు కాదు. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి అని యదర్థేన వినా అముష్య పుంస ఆత్మ విపర్యయ ప్రతీయత ఉపద్రష్టు స్వశిరశ్ఛేదనాదిక అనే శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. కానీ నువ్వు వేసినటువంటి ప్రశ్నల్లో ఒకటి మాత్రం వ్యాలిడ్ క్వశ్చన్ ఉంది. అదేంటంటే, అన్ని క్షేత్రాలలోనూ అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి పరమాత్మకు భోగం లేదు, ఒక్కొక్క శరీరంలోనూ ఉండేటువంటి జీవుడికి మాత్రం ఆ శరీరంతో ఎంత భోగం రావాలో అంత మేరకు భోగం ఉంది అనేది ఎలా కుదురుతుంది అని అడిగావు. ఇది మాత్రం పనికొచ్చే ప్రశ్న, లేదా సమాధానం కొంత దూరం వరకైనా చెప్పగలిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్పుకోవచ్చు అంటే, యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః దృశ్యతే అసన్నపి ద్రష్టు ఆత్మనః అనాత్మనో గుణః అని చెప్పుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. అన్ని శరీరాలలోనూ పరమాత్మ ఉన్నాడు అంటే, క్షేత్రజ్ఞాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని అంటే, అన్ని శరీరాలలోనూ సంబంధం లేకుండా ఉన్నాను అని ఆయన యొక్క తాత్పర్యం. ఒక శరీరంతో ఉండేవాడు ఎలాగైతే ఒక శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటాడో అలా సంబంధాన్ని నేను కలిగిలేను, అన్ని శరీరాలతోనూ సంబంధం లేకుండా ఉన్నాను అనే రెండు భావాలను కలిపి ఆయన చెప్పాడు. దానికి ఉదాహరణగా చంద్రుణ్ణి తీసుకోవచ్చు. చంద్రుడు ఆకాశంలో పౌర్ణమి రోజున చక్కగా వెన్నెలతో వెలుగులీనుతున్నాడు. ఆ వెలుగులీనేటువంటి చంద్రుడు వేరు నీళ్లలో ప్రతిబింబించాడు. సముద్రంలోనూ ఆ చంద్రుడి తాలూకు ప్రతిబింబం ఏర్పడింది, చిన్న చెరువులోనూ ఏర్పడింది, ఒక చిన్న నీటి బొట్టులోనూ ఆ చంద్రుడి తాలూకు ప్రతిబింబం ఏర్పడింది. చూడగలగాలి అంతే. అన్ని నీళ్లలోనూ ప్రతిబింబం, ఎవరి ప్రతిబింబం ఏర్పడింది అంటే చంద్రుడి తాలూకు ప్రతిబింబం ఏర్పడింది. సో చంద్రుడు ఎక్కడున్నాడు అంటే నీళ్లలో ఉన్నాడు. నీళ్లలో ఉన్నది ఎవరు? చంద్రుడు. చంద్రుడేనా అని అడిగితే లేదు చంద్రుడు కాదు, చంద్రుడు తాలూకు ప్రతిబింబం అని చెప్తారు కదా. నీళ్ళలో ఉన్నది ఎవరు? చంద్రుడు.
చంద్రుడైనా ఆహా చంద్రుడి తాలూకు ప్రతిబింబం అని చెప్తారు కదా. చంద్రుడు వేరు, చంద్రుడి ప్రతిబింబం వేరు అనే విషయాన్ని ఒప్పేసుకున్నట్లే కదా. ఒప్పేసుకున్నప్పుడు ఒక్కొక్క నీటిలో ప్రతిబింబించినటువంటి చంద్రుడు, ప్రతిబింబ చంద్రుడు, ఆ నీరు ఎలా కదిలితే అలా కదులుతాడు. నీరు కదలకుండా స్థిరంగా ఉంటే తాను కూడా స్థిరంగా ఉంటాడు. నీరు కదులుతూ ఉంటే కదులుతాడు. నీరు మరీ పారిపోతూ ఉంటే ఇతను కూడా పారిపోతున్నట్లుగా ఉంటాడు. నీరు అలలుగా ఉంటే ఇతను కూడా అలలుగా ఉంటాడు. ఈ నీరు ఎలా ఉంటే అలా ఉండటం అనేది చంద్రుడి తాలూకు ప్రతిబింబానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యవహారం. ఈ చంద్రుడు అంటున్నాం కదా, వాస్తవానికి చంద్రుడైనటువంటి ఆకాశంలోని చంద్రుడిని ఒక్కసారి చూస్తే ఆయనకు ఈ లక్షణాలు ఏవీ అంటటం లేదు. అన్ని నీళ్లలోనూ ప్రతిబింబించింది ఎవరు? ఆకాశంలో ఉండేటువంటి చంద్రుడు. కానీ నీళ్లలా వ్యవహరించేది ఎవరు అంటే ఆకాశంలోని చంద్రుడు కాడు, నీళ్లలో ప్రతిబింబ రూపంలో ప్రవేశించినటువంటి చంద్రుడు. అంటే చంద్రుడు ఇప్పుడు నీరు అనేటువంటి ఉపాధి ద్వారా విడదీసుకుని పోయాడు. బింబ రూపంలో ఉండేటువంటి చంద్రుడు, ప్రతిబింబ రూపంలో ఉండేటువంటి చంద్రుడు అని రెండు రకాలుగా విడదీసుకుని పోయాడు. బింబ రూపంలో ఉండేటువంటి చంద్రుడికి నీటికి సంబంధం ఉందా లేదా అంటే ఉంది లేదు అని చెప్పుకోవాలి. ప్రతిబింబ రూపంలో ఉండేటువంటి చంద్రుడు నీళ్లలో కలిసిపోయాడు అని చెప్పుకోవాలి. నీళ్లలో కలిసిపోయినందుకు చిహ్నంగా నీరు ఎలా ఉంటే అలా తాను ఉండటం అనే సంగతిని చూపిస్తున్నాడు అని అనుకోవాలి. అప్పుడు యథా జలే చంద్రమసః కంపాది, జలంలో ప్రతిబింబించినటువంటి చంద్రుడి తాలూకు కదలికలు, అతను కంపించటం, కదిలిపోవటం, చెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా తత్కృతో గుణ, ఆ నీటి తాలూకు గుణము, నీటి తాలూకు ప్రభావం. నీరు ఎలా ఉంటే చంద్రుడు అలా ఉన్నాడు. ఇంకా లోతుకు వెళ్ళి చూసుకున్నట్లయితే గనక నీరు పరిశుద్ధంగా ఉంటే ప్రతిబింబం చూడటానికి పరిశుద్ధంగా కనిపిస్తుంది. నీరు గనక కొంచెం మురికి నీరుగా ఉంటే గనక ప్రతిబింబం అంత స్వచ్ఛంగా కనిపించదు. ఇలాంటివి ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. ఆ విశేషాలన్నీ కూడా ఆ ప్రతిబింబాన్ని గ్రహించేటువంటి నీటి ద్వారా ఏర్పడతాయి. కంపాది తత్కృతో గుణ దృశ్యతే. కానీ వాస్తవానికి అసలు ఈ ప్రతిబింబం అంటే ఏంటి, ఈ ప్రతిబింబం నీటిలోకి ఎలా ప్రవేశించింది, ప్రవేశించడానికి అసలు కారణం ఎవరు అనేటువంటి ఆలోచన చేస్తే అసన్నపి ఈ ప్రతిబింబం అనేది కానీ, ఈ ప్రతిబింబానికి ఉండేటువంటి గుణాలు కానీ, కంపాలు కానీ, లేదా చలనాలు కానీ ఇవి ఏవీ లేవు అనే సంగతి సింపుల్గానే తేలిపోతుంది. కానీ దృశ్యతే అసన్నపి ద్రష్టు, చూసేవాడికి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ద్రష్టు ఆత్మన అనాత్మనో గుణోపి తాదృశ. అదేవిధంగా చంద్రుడి స్థానంలో పరమాత్మను పెట్టుకున్నట్లయితే పరమాత్మ నీళ్లలో చంద్రుడు ప్రతిబింబించినట్లుగా అన్ని శరీరాలతోనూ సంబంధం ఉండి లేకుండా ఉన్నాడు. కానీ ప్రతిబింబం లాంటి పరమాత్మకు ప్రతిబింబం లాంటి జీవుడు మాత్రం ఒక్కొక్క నీటిలోకి, ఒక్కొక్క శరీరంలోకి ప్రత్యేకించి ప్రవేశిస్తున్నాడు. ప్రత్యేకించి ప్రవేశించి ఆ నీటిలో ఉండేటువంటి గుణాలన్నిటినీ తనలో చూపిస్తున్నాడు. ఆత్మనః అనాత్మనో గుణ, ఆత్మనః జీవుడికి అనాత్మగుణ, శరీరం లేదా ఇంద్రియాలు లేదా మనస్సు ఇలాంటి వాటి తాలూకు గుణాలు, వాటి యొక్క ప్రభావాలు, వాటి యొక్క క్రియలు ఇవన్నీ కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి లేవు. దృశ్యతే అసన్నపి ద్రష్టు ఆత్మనః అనాత్మనో గుణ. వెరసి ప్రశ్న ఏంటి, సమాధానం ఏమిటి అని చూసుకుంటే జీవుడు మాత్రమే శరీరంలో భోగాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న, పరమాత్మ ఎందుకు అనుభవించడం లేదు అని దానికి తోక. జీవుడు మాత్రమే ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే శరీరంతో మమేకమైపోయాడు. దానికి ఉదాహరణ ప్రతిబింబం ఎలాగైతే నీటితో మమేకమైపోయి నీటిలో ఉండేటువంటి ప్రభావాలన్నిటినీ తనలో చూపిస్తోందో, అలాగే జీవుడు కూడా ఈ శరీరంతో మమేకమైపోయి ఆ శరీరంలో ఉండేటువంటి ఫలితాలన్నిటినీ, అందులో ఉండే స్వభావాలన్నిటినీ తనలో చూపిస్తున్నాడు. పరమాత్మ పైనుంచి
కేవలం ప్రతిబింబించినట్లు కనిపిస్తున్నాడు కానీ ఆ ప్రతిబింబం ఉండేటువంటి నీటితో ఏమాత్రం సంబంధాన్ని కలిగి లేడు, అందులో ఉండేటువంటి ప్రభావాలను తనలో చూపించడం లేదు. కాబట్టి పరమాత్మకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులతో భోగం లేదు. ఎందుకంటే ఉన్నట్లుగా ఉన్న ఆయన ఈ ప్రపంచంతో సంబంధం కలిగి లేడు. జీవుడు సంబంధాన్ని కలిగించుకున్నాడు, తగిలించుకున్నాడు, బాగా అంటించుకున్నాడు. కాబట్టి ఈ శరీరం ద్వారా కలిగేటువంటి భోగాలను అనుభవిస్తున్నాడు అని తేడా సమాధానం చెప్పారు. ఈ ఇద్దరికీ ఉండేటువంటి తేడాను సమాధానంగా చెప్పారు. అయితే ఈ తేడాకు కారణం ఏమిటి అని అడిగినా మాయా అనేటువంటి సమాధానమే చెప్పుకోవాలి. మాయా అనే దాన్ని రెండుగా విడదీసుకోవాలి. ఇప్పుడు చంద్రుడు ప్రతిబింబము, బింబము ప్రతిబింబము అని విడదీసేసినట్లుగా మాయను రెండుగా విడదీసుకుని మాయా అనేది ఈశ్వరుడికి చెందింది, జీవుడి దగ్గరకు వచ్చేసరికి దాని పేరు అవిద్యగా మారిపోతుంది. ఎలాగైతే నీళ్లలోకి వచ్చేసరికి చంద్రుడికి ప్రతిబింబం అనేటువంటి పేరు ఏర్పడుతుందో అలాగే ఇతని దగ్గరకు వచ్చేసరికి, జీవుడి దగ్గరకు వచ్చేసరికి ఈ మాయకే అవిద్య అనేటువంటి పేరు ఏర్పడుతుంది అని చెప్పుకోవాలి. అలా మాయా అవిద్య అనే రెండు పదాలతో వ్యవహరింపబడేటువంటి ఆ శక్తి యొక్క ప్రభావం వలన జీవుడిలో ఈ రకమైనటువంటి సంబంధాలు, ఈ రకమైనటువంటి భోగాలు కుదురుతున్నాయి. పరమాత్మకు అవి కలగటం లేదు అని మహర్షి గారు యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః దృశ్యతే అసన్నపి ద్రష్టు ఆత్మనః అనాత్మనో గుణః అనే శ్లోకంలో సెలవిచ్చారు. సరే, వాట్ నెక్స్ట్ అని అడిగితే దానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. ఎక్కువ దీని మీద ఆలోచన చేయకూడదు. ఎక్కువ ఊహలు, ఎక్కువ లాజిక్లు మనిషిని పాడు చేస్తాయి. అందుకని కొంచెం అసలు అర్థం చేసుకోవలసిన, అసలు పట్టుకోవలసినటువంటి విషయాన్ని పట్టుకోవాలి. ఏమని పట్టుకోవాలి అంటే ఈ మాయను పోగొట్టుకోవటం ఎట్లా, ఈ మాయను పోగొట్టుకుని ఈ జీవుడికి మాత్రమే ప్రత్యేకించినటువంటి ఈ శరీర సంబంధాన్ని పోగొట్టుకోవటం ఎట్లా, శరీర సంబంధం లేకుండా ఉండి ఈ శరీరంతో కలిగేటువంటి భోగాలకు దూరం జరగటం ఎట్లా అనేటువంటి విషయం మీద ఆలోచన చేసుకోవాలి. ఆ ప్రశ్నలు వేసుకోవాలి. ఎలా కుదురుతుంది అనే ప్రశ్న కంటే ఈ మాయ ఎలా పోతుంది అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. అలా వేసుకునే మాట అయితే సమాధానం ఇంతే. సవై నివృత్తి ధర్మేణ వాసుదేవానుకంపయ భగవద్భక్తి యోగేన తిరోధత్తే శనైరిహ అనే సమాధానం. సవై ఈ మాయ ద్వారా అంటినటువంటి శరీర సంబంధం, మాయ ద్వారా శరీరం ద్వారా వచ్చినటువంటి భోగం లేదా ఆ భోగానికి ముందు వెనక ఉండేటువంటి మొత్తం సరంజామా ఇదంతా కూడా నివృత్తి ధర్మేణ తిరోధత్తే, ఆ భోగాలను అందుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయటం అనే దాన్ని ఆపేసుకుని నివృత్తి, దాని నుంచి ఎలా మరలి రావాలి అనే దాన్ని గనక ప్రయత్నం చేసుకోవటం మొదలు పెడితే, దీన్ని ఎలా విడిపించుకోవాలి అనే ప్రయత్నం చేసుకున్నట్లయితే పోతుంది. అయితే అది ఏమంత సులభం కాదు. వాసుదేవానుకంపయ, వాసుదేవుడు ఆ పరమాత్మ తాలూకు అనుకంపయ అనుగ్రహంతో అది సాధ్యపడుతుంది. ఆ వాసుదేవానుకంప అనేది ఎలా ఏర్పడుతుంది అంటే భగవద్భక్తి యోగేన, ఆ పరమాత్మ మీద భక్తి, ప్రీతి అనే దాన్ని పెంచుకోవటం, ఆ ప్రీతిని క్రమక్రమంగా యోగంగా మార్చుకోవటం అనేది గనక చేసినట్లయితే, ఆ భక్తి యోగాన్ని గనక అందుకున్నట్లయితే ఇది సాధ్యపడుతుంది. భక్తితో పరమాత్మను కొలుచుకుంటూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించే మాట అయితే ఈ నివృత్తి ధర్మం అనేది స్థిరపడుతుంది. నివృత్తి ధర్మం అనేది గనక ఏర్పడితే తిరోధత్తే, ఈ మాయ అనేది తొలగిపోతుంది. అందులోనూ శనైహి, నిదానంగానే అవుతుంది. తొందరపడితే ఏమీ లాభం లేదు. ఈ క్షణంలో కట్ అయిపోవాలి అంటే కట్ అయిపోయేది కాదు. ఇది నిదానంగానే అవుతుంది. చేసుకునేటువంటి సాధన ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో జరుగుతుంది. కానీ ఇహ సరిగ్గా ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే జరుగుతుంది.
ఎవరెవరికైనా సరే, ఎంతటి వాళ్ళకైనా సరే ఈ జన్మలో కూడా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాయ అనేది పోతుంది. ఇంత నిబిడంగా ఉన్నా, ఇంత దగ్గరగా ఉన్నా, ఇంత జటిలంగా ఉన్నా సరే ఈ చిక్కుముడి అనేది వీడుతుంది. కానీ దానికి చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం ఇది అని మహర్షి గారు అంటున్నారు. సవై నివృత్తి ధర్మేణ వాసుదేవానుకంపయ భగవద్భక్తి యోగేన తిరోధత్తే శనైరిహ అనే శ్లోకంలో. అదేం పెద్ద సమాధానం, తెలియని సమాధానం కాదండి. అదే ఎట్లా అనేదే మా ప్రశ్న. మాకు తెలుసు పరమాత్మ మీద భక్తి గనక వస్తే, పరమాత్మ అనుగ్రహమే గనక వస్తే ఈ కష్టాలన్నీ తీరిపోతాయని ఎవరికి తెలియదు, మాకు తెలుసు. కానీ అది ఎలా కుదురుతుంది అనేదే ప్రశ్న అని అంటే మహర్షి గారే అంటున్నారు. యదేంద్రియోపరామో అథ ద్రష్ట్రాత్మని పరేహరౌ విలీయంతే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః అని. యదా ఇంద్రియ ఉపారామః, ఎప్పుడైతే ఇంద్రియాలన్నిటినీ కూడా కట్టిపెట్టేసి ఆ ఇంద్రియాల తాలూకు వృత్తుల తాలూకు బలాన్నంతా మనసులోకి తీసుకొచ్చి ఆ మనసులో జరిగేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా ద్రష్ట్రాత్మని, తన యొక్క వాస్తవ రూపమైనటువంటి లేదా తనకు సాక్షిగా ఉండేటువంటి ఆ పరే హరౌ శ్రీహరి మీద ఉంచగలిగితే, మనసులో రేగేటువంటి ప్రతి ఆలోచనను ఆ పరమాత్మ మీదకే నెట్టేస్తే, మనసు పనిచేసేటువంటి తీరులన్నిటినీ కూడా అడ్డుకుంటే, మనసు ఎలా పనిచేస్తుంది? ఆయా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళటం ద్వారా పనిచేస్తుంది. అలా వెళ్ళనివ్వకుండా దాన్ని కట్టేసి, ఆ కట్టేసిన మనస్సుని పరమాత్మ మీదకు నెట్టేస్తే పరేహరం విలీయంతే తదా క్లేశాః, అప్పుడు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎలా? సంసుప్తస్యేవ కృత్స్నశః. ఇందాక చెప్పుకున్నాం కదా, నిద్రపోతున్న వాడికి తన తలకాయ తీసేసుకున్న కలొచ్చింది. మొదట్లో చూడ్డానికి ఏదో ఆశ్చర్యంగా ఉంది, కానీ క్రమక్రమంగా పోను పోను భయం వేసింది. అయ్యో, నా తలకాయ ఇలా విడిపోతే ఎట్లాగా, విడిపోయిన తలకాయతో నేనెలా ఉండగలను అనేటువంటి భయం వేసింది, బాధేసింది, నొప్పి కలిగింది. ఈ బాధ, నొప్పి, భయము వీటన్నిటి నుండి ఉపశమం కావాలి. ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి అంటే ముందు ఆ కల గనటం మానేయాలి అనే కదా చెప్తారు. అట్లాగే ఈ సంసారం అనేటువంటి కలను కనటం మానేస్తే, ఈ ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ ఇందులో ఉండేటువంటి విషయాలనే చూడటం అనే పని గనక మానేస్తే, పరమాత్మనే చూడటం అనే దాన్ని ప్రయత్నిస్తే అది సాధ్యపడుతుంది అని మహర్షి గారు యదేంద్రియోపరామోథ ద్రష్ట్రాత్మని పరేహరౌ విలీయంతే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః అని అంటున్నారు. మహర్షి గారు చెప్పిన ఉదాహరణ క్లిష్టంగా ఉంది అనుకుంటే మనం వేరే చూసుకుందాం. ఒక ఆయన కుక్కల్ని పెంచుకునేవాడు. కుక్కల్ని పెంచుకోవటం అంటే వాడికి ఏదో బిస్కెట్లు అవి వేసేవాడు. ఒకదాని వెంట ఒకటి కుక్కలు వచ్చి చేరినాయి. ఉన్న కుక్కలే పెరిగినాయి, కొన్ని కొత్త కుక్కలు వచ్చి చేరినాయి. వీటికి ఫ్రెండ్స్గా వీధిలో తిరిగేటువంటి ప్రతి కుక్క వచ్చి చేరింది. వాటన్నిటికీ బిస్కెట్లు వేస్తూనే ఉన్నాడు పాపం. కొన్నాళ్ళ తర్వాత చూస్తే ఈ కుక్క ప్రేమ సంగతి దేవుడు ఎరుగు, బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం తరిగిపోతుంది. ఈ ఫోన్పేల్లోనూ వాటిల్లోనూ ఎక్కడ పే చేసినా సరే బిస్కెట్లు కొనటానికే పేమెంట్స్ అవుతున్నాయి అని చూశాడు. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోవటం అనేది చిన్న విషయం కాదు, దీన్ని నిలబెట్టుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని ఈ రోజు నుంచి ఈ ఖర్చు తగ్గించుకోవాలి అనుకుని కుక్కలన్నిటినీ సమావేశపరిచి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ డే, ఈ రోజుతో మీకు నాకు రుణం తీరిపోయింది, మీరు ఈ రోజుతో ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోండి, ఇది లాస్ట్ బిస్కెట్ అని అన్నిటికీ బిస్కెట్ వేసాడు. అన్నీ యథాప్రకారం తోక ఒప్పుకుంటూ ఎగిరి ఒకటి, పాకి ఒకటి, కింద నేల కరుచుకున్న ఒకటి బిస్కెట్లు తినేసినాయి. తినేసిన తర్వాత వీటికి ఫేర్వెల్ చెప్పానని అనుకున్నాడు, బాయ్ చెప్పానని అనుకుని ఇంట్లోకి వెళ్ళాడు. మళ్ళీ మర్నాడు ఎందుకో బయటకు వచ్చి చూసేసరికి అన్నీ తోకాడించుకుంటూ ఇంటి ముందు రెడీగా ఉన్నాయి. అదేంటి, నిన్న వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళలేదు ఇవి అని పాపం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి
పాపం వచ్చినాయి కదా, వచ్చిన కుక్కల్ని ఏం చేస్తాము అని మళ్ళీ పాపం ఫోన్పే చేసి డెలివరీ తీసుకుని మళ్ళీ బిస్కెట్లు వేశాడు. అలా వారం రోజుల పాటు జరిగింది. ప్రతిరోజు పాపం కుక్కలకి చెప్తూనే ఉన్నాడు, మీరు ఈరోజు లాస్ట్ డే అనుకుని ఇక మీద రేపటి నుంచి రాకండి అని చెప్తూనే ఉన్నాడు. లాస్ట్ బిస్కెట్స్ వేస్తూనే ఉన్నాడు. కానీ ఎంతసేపటికి ఆ కుక్కలు మాత్రం మాట వినట్లేదు. ఈయనకి ఏం చేయాలో తోచట్లేదు. తోచక పాపం పక్కింటి ఆయన్ని సలహా అడిగాడు. పక్కింటి ఆయన ఈయన కుక్కల బాధితుడు. ఈయన ఇంటికి కుక్కలు రావటం వల్ల ఆయన కూడా పాపం బాధపడుతున్నాడు. ఆయన చెప్పాడు, నువ్వే గనక ఈ కుక్కల్ని వదిలించుకోవాలి అని అనుకునే మాట అయితే ముందు వీటికి బిస్కెట్లు వేయటం ఆపేసాయి. లాస్ట్ బిస్కెట్ అని చెప్పి వేయకు, బిస్కెట్ వేయటం ఆపేసాయి. ఆపేస్తే అవి కాసేపు తోక ఊపుతాయి, తర్వాత కొరకొరా చూస్తాయి, తర్వాత పళ్ళు కొంచెం భయంకరంగా పెట్టి చూపిస్తాయి. చూపించి కాసింతసేపు వెయిట్ చేసి ఈ వెధవ వేసేట్లేడు అని ఒక తిట్టుకుని బయటికి వెళ్ళిపోతాయి. అలా గనక వారం రోజుల పాటు వాటికి తిండి పెట్టకుండా ఉండే మాట అయితే ఏ కుక్క నీ దగ్గరికి రాదు. కుక్కలు నీ దగ్గరకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు బిస్కెట్ వేస్తున్నావు అని వస్తున్నాయి. నువ్వే గనక బిస్కెట్ వేయకపోతే, ఇది లాస్ట్ బిస్కెట్ అని చెప్పినా చెప్పకపోయినా సరే, బిస్కెట్ వేయకపోతే అవి రావు. బిస్కెట్లు వేస్తే అవి వస్తూనే ఉంటాయి. ఎన్ని కుక్కలైనా వస్తాయి, కొత్త కుక్క వస్తూనే ఉంటుంది. నువ్వు దాన్ని ఆపలేవు. ఆపాలంటే ఒకే ఒక మార్గం బిస్కెట్ లేకపోవటం అని. అదే మాట మహర్షి గారు చెప్తున్నారు. కుక్కల్లాంటి ఇంద్రియాలకు, తోక ఊపుకుంటూ వస్తున్నట్లుగా కనిపించేటువంటి ఇంద్రియాలకు బిస్కెట్లు వేయటం మానేసేయాలి. మానేసి ఏం చేయాలి, వీటన్నిటినీ తీసి బ్యాంక్ బ్యాలెన్స్ని మంచి పనులకు వాడుకున్నట్టుగా వీటన్నిటినీ, ఈ శక్తులన్నిటినీ కలిపి పరమాత్మ మీదకు నెట్టాలి. నెట్టినప్పుడు ఇంద్రియాలకు పని చెప్పడం మానేసినప్పుడు, మనసుకు పని చెప్పడం మానేసినప్పుడు ఇది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. మహర్షి గారు చెప్తున్నటువంటి విశేషాలన్నీ కూడా మనకు చాలా అర్థమయ్యేట్లే ఉన్నాయి. అదే సమయంలో ప్రాక్టికల్గా చేస్తే పనికొచ్చేటట్లుగానే ఉన్నాయి. కాబట్టి మనం వీటిని ఎలా పనికొచ్చేట్లుగా తయారు చేసుకోవటం అనేటువంటి అంశం మీద ఆలోచన చేసుకుందాము. మన ఇంద్రియాల తాలూకు శక్తులన్నీ కూడా పరమాత్మ మీద ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటువంటి విషయం గురించి ఆలోచించుకుందాము. అదే సమయంలో మనకు వచ్చేటువంటి ప్రతి ప్రశ్న మన తెలివికైతే చిహ్నం కావాలి అనే నియమం ఏమీ లేదు, మన అజ్ఞానానికి ప్రభావం కూడా కావచ్చు అనే విషయాన్ని నిర్ధారించుకుందాము. ఒకవేళ అజ్ఞానం అనేది కనుక వచ్చినట్లయితే ఆ అజ్ఞానం యొక్క తల్లి లాంటి మాయ ఇలాంటి ప్రశ్నలకు అతీతంగా ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేటువంటి నిర్ణయంతో ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకుందాము. ఇలాంటి అఘటిత ఘటనా పటీయసి మాయ అనే స్థాయిలో ఉండేటువంటి మాయను దాటి మాయలకు అవతల ఉండేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని అందుకునేందుకు మనం ఎంతో కొంత మన యొక్క సంసిద్ధతను ప్రదర్శించుకుందాము. మన యొక్క సంసిద్ధతను సఫలం చేయవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు చెప్పినటువంటి భాగవత అమృత రసాస్వాదనం చేయించినటువంటి ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ అవిద్య నుండి విముక్తి లభించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ శ్రద్ధగా మనం శ్లోక పఠనానికి ఉపక్రమిద్దాం. నేడు మనం తృతీయ స్కంధంలోని సప్తమాధ్యాయంలో శ్లోకాలు పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే సప్తమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ ఏవం బ్రువాణాం మైత్రేయం బ్రువాణం మైత్రేయం
ద్వైపాయనసుతో బుధః ద్వైపాయనసుతో బుధః ప్రీణయన్నివ భారత్య ప్రీణయన్నివ భారత్య విదురః ప్రత్యభాషత విదురః ప్రత్యభాషత విదుర ఉవాచ విదుర ఉవాచ బ్రహ్మన్ కథం భగవతః బ్రహ్మన్ కథం భగవతః చిన్మాత్రస్య వికారిణః చిన్మాత్రస్య వికారిణః లీలయా చాపి యుజ్యేరన్ లీలయా చాపి యుజ్యేరన్ నిర్గుణస్య గుణాః క్రియాః నిర్గుణస్య గుణాః క్రియాః క్రీడాయాముద్యమోర్భస్య క్రీడాయాముద్యమోర్భస్య కామశ్చిక్రీడిశాన్యతః కామశ్చిక్రీడిశాన్యతః స్వతస్తృప్తస్య చ కథం స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదాన్యతః నివృత్తస్య సదాన్యతః అస్రాక్షీద్ భగవాన్ విశ్వం అస్రాక్షీద్ భగవాన్ విశ్వం గుణమయ్యాత్మమాయయా గుణమయ్యాత్మమాయయా తయా సంస్థాపయత్యేతత్ తయా సంస్థాపయత్యేతత్ భూయః ప్రత్యపితాస్యతి భూయః ప్రత్యపిధాస్యతి దేశతః కాలతో యోసౌ దేశతః కాలతో యోసౌ అవస్థాతస్వతోన్యతః అవస్థాతస్వతోన్యతః అవిలుప్తావబోధాత్మా అవిలుప్తావబోధాత్మా సయుజ్యేతా జయా కథం సయుజ్యేతా జయా కథం భగవానేక ఏవైషః భగవానేక ఏవైషః సర్వక్షేత్రేష్వస్థితః సర్వక్షేత్రేష్వస్థితః అముష్య దుర్భగత్వం వా అముష్య దుర్భగత్వం వా క్లేశో వా కర్మభిః కుతః క్లేశో వా కర్మభిః కుతః ఏతస్మిన్ మే మనో విద్వన్ ఏతస్మిన్ మే మనో విద్వన్ ఖిద్యతే జ్ఞాన సంకటే ఖిద్యతే జ్ఞాన సంకటే తన్నః పరాణుద విభో తన్నః పరాణుద విభో కష్మలం మానసం మహత్ కష్మలం మానసం మహత్ శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ స ఇత్థం చోదితః క్షత్ర స ఇత్థం చోదితః క్షత్ర తత్వజిజ్ఞాసునా మునిః తత్వజిజ్ఞాసునా మునిః ప్రత్యాహ భగవచ్చిత్తః ప్రత్యాహ భగవచ్చిత్తః స్మయన్ నివగత స్మయః స్మయన్ నిమగత స్మయః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ సేయం భగవతో మాయ సేయం భగవతో మాయ యన్న ఏన విరుధ్యతే యన్న ఏన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బంధనం కార్పణ్యముత బంధనం యదర్థేన వినాముష్య యదర్థేన వినాముష్య పుంస ఆత్మ విపర్యయః పుంస ఆత్మ విపర్యయః ప్రతీయత ఉపద్రష్టుః ప్రతీయత ఉపద్రష్టుః స్వశిరశ్ఛేదనాదికః స్వశిరశ్ఛేదనాధికః యథా జలే చంద్రమసః యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః సంపాదిస్తత్కృతో గుణః దృశ్యతే సన్నపి ద్రష్టుః దృశ్యతే సన్నపి ద్రష్టుః ఆత్మ
ఆత్మనోనాత్మనో గుణః ఆత్మనో నాత్మనో గుణః స వై నివృత్తి ధర్మేణ స వై నివృత్తి ధర్మేణ వాసుదేవానుకంపయా వాసుదేవానుకంపయా భగవద్భక్తి యోగేన భగవద్భక్తి యోగేన తిరోధత్తే శనైరిహ తిరోధత్తే శనైరిహ యదేంద్రియోపరామోథ యదేంద్రియోపరామోథ ద్రష్ట్రాత్మని పరే హరౌ ద్రష్ట్రాత్మని పరే హరౌ విలీయంతే తదా క్లేశాః విలీయంతే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః సంసుప్తస్యేవ కృత్స్నశః అశేష సంక్లేశ సమం విధత్తే అశేష సంక్లేశ శమం విధత్తే గుణానువాద శ్రవణం మురారేః గుణానువాద శ్రవణం మురారేః కుతః పునస్తచ్చరణారవింద కుతః పునస్తచ్చరణారవింద పరాగసేవారతిరాత్మలబ్ధా పరాగసేవారతిరాత్మలబ్ధా విదుర ఉవాచ విదురౌవాచ సంఛిన్న సంశయో మహ్యం సంచిన్న సంశయో మహ్యం తవ సూక్తాసినా విభో తవ సూక్తాసినా విభో ఉభయత్రాపి భగవన్ ఉభయత్రాపి భగవన్ మనో మే సంప్రధావతి మనో మే సంప్రధావతి సాధ్వేతద్వ్యాహృతం విద్వన్ సాధ్వే తద్వాహృతం విద్వన్ ఆత్మమాయాయనం హరేః ఆత్మమాయాయనం హరేః ఆభాత్యపార్థం నిర్మూలం ఆహాత్యపార్థం నిర్మూలం విశ్వమూలం నయత్ బహిః విశ్వమూలం నయద్బహిః యశ్చ మూఢతమో లోకే యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధేః పరంగతః యశ్చ బుద్ధేః పరంగతః తావుభౌ సుఖమేధేతే తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితో జనః క్లిశ్యత్యంతరితో జనః అర్థాభావం వినిశ్చిత్య అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః ప్రతీతస్యాపి నాత్మనః తాంచాపి యుష్మచ్చరణ తాంచాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే సేవయాహం పరాణుదే తాంచాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే తాంచాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే యత్సేవయా భగవతః యత్సేవయా భగవతః కూటస్థస్య మధుద్విషః కూటస్థస్య మధుద్విషః రతిరాసో భవేత్ తీవ్రః రతిరాసో భవేత్ తీవ్రః పాదయోర్వ్యసనార్దనః పాదయోర్వ్యసనార్దనః దురాబాహ్యల్పతపసః దురాబాహ్యల్పతపసః సేవా వైకుంఠవర్త్మసు సేవా వైకుంఠవర్త్మసు యత్రోపగీయతే నిత్యం యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః దేవదేవో జనార్దనః ఇతి ఇతి శ్రీమద్భాగవతే
श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे सप्तमाध्याये सप्तमाध्याये श्लोकाः శ్లోకాः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now